Study from the book of Daniel. డానియేల్ గ్రంథం నుంచి మన యొక్క బైబిల్ పఠనాన్ని కొనసాగించుకుందాం. Last week we have seen about Daniel having a bold step to go to Aryak and telling him not to kill the wise man of Babylon. దానియేలు ఆర్యోకు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఆ యొక్క జ్ఞానులు ఎవరిని కూడా నువ్వు చంపవద్దు అని చెప్పడం చూసుకున్నాము. So that shows his care for the people who though they are not his own people. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులైన వారు లేకపోతే ముసలైన వారు ఉన్నారో వారి పట్ల దానియేలు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. And second thing we have seen that Aryok though he has not found anybody, he goes to king and says, I have found a man. Self boasting or goodness is telling the king. ఆర్యోకు ఏమాత్రం కూడా ఎవరిని ఆయన కనుగోలేదు, అయినప్పటికీ కూడా రాజు దగ్గరికి వెళ్ళి నేనే ఈయన కనుగొన్నాను అని ఆయన స్వయంగా చెప్పుకున్నటువంటి స్వయాన్ని ప్రకటించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. So we should not exalt ourselves any of the matters before others. ఎటువంటి సంగతుల విషయమైనా సరే ఇతరుల ముందు మనము హెచ్చించుకోకుండా ఉండాలి. And when king saw Daniel, he confirmed it. Can you, being a young man, can you make my dream known to me and interpretation? Can you tell me, making confirmation? రాజు అడుగుతా ఉన్నాడు కదా దానియేలుని, నువ్వు యవనుడుగా ఉన్నావు, చిన్నవాడుగా ఉన్నావు, నువ్వు ఈ యొక్క కళను నువ్వు నాకు చెప్పగలవా, నీకు తెలుసా అంటున్నాడు. And Daniel immediately says that your gods cannot do it. Either it's not because of me I am telling, it is because of God who is in heaven, the God of heaven. He gives glory to God first. మొట్టమొదటిగా ఆయన తెలియజేసింది ఏంటంటే, మీకున్నటువంటి దేవుళ్ళు దేవతలు మీరు పూజించేటువంటి వారు ఎవరో కూడా తెలియజేయలేరు, నేను కూడా చెప్పలేను, కానీ పరలోకముందున్న దేవుడు దాన్ని బయలుపరిచాడు అంటా ఉన్నాడు. And what is in your thought, God is revealing. ఏదైతే మనకు ఉన్నటువంటి ఆలోచన నీకున్నటువంటి ఆలోచన ఉందో ఆ యొక్క ఆలోచన దేవుడే బయలుపరిచాడు. So we have seen that lesson that all our thoughts God knows in heaven, though he is in heaven. He knows all our thoughts. దేవుడు పరలోకమందు ఉన్నాడు కాబట్టి ఆయన మనకున్నటువంటి ప్రతి ఆలోచనలు ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. So that was the last Bible studies revision. ఇది పోయిన వారము మనము చేసుకున్నటువంటి బైబిల్ పఠనంలో ఉన్నటువంటి రివిజన్ అది. So we have come up to verse 30. ఇప్పుడు 30 వచనం నుంచి వద్దాము. We came up to verse 30. 30 వరకు వచ్చాము. Now we will see from 31. We will see 31 చూసుకుందాం. So if possible we will go up to 35. 35 వరకు కూడా వెళ్ళొచ్చు. So Daniel chapter 2 verse 31. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము. Though, O king, sawest and behold a great image, this great image whose brightness was excellent stood before thee, and the form thereof was terrible. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ ఒకటి కనబడిను కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. So here the king Nebuchadnezzar is sleeping and he is seeing a great image. So this image in Telugu there is a different word. So it is actually a statue or idol. ఇక్కడ ఒక ప్రతిమ కానీ లేదంటే అదొక విగ్రహము అని చెప్పబడతా ఉంది. సో తెలుగు మీనింగ్ తెలుగులో idol statue. ప్రతిమ తెలుగులో ఉంది. He is seeing the statue, he is seeing the అక్కడ ఒక ప్రతిమను చూస్తా ఉన్నాడు. So this is what we have seen that in his dream a statue, great statue. ఆయన యొక్క కలలో ఈ యొక్క ప్రతిమ కనబడింది. Great statue means it may be very large in size. ఇది గొప్ప ప్రతిమ అంటే అది చాలా పెద్దగా ఉండొచ్చు. How we can say that it is large in size? అది పెద్దగా ఉంది, పొడవుగా ఉందని ఈ విధంగా చెప్పగలం మనం. Because in chapter 3 verse 1 you read, 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. You see the size of that statue. This is how he made the king Nebuchadnezzar has made the statue 60 feet high.
ఆ యొక్క రాజు ఆ యొక్క చేసినటువంటి ప్రతిమ ఎంత పొడవు అంటే 60 అడుగులు పొడవు అది. And the width, the breadth of that, we can say that 6 cubits is 9 feet. వెడల్పు 6 అడుగులను ఉంది, అంటే 9 గజాలు అని చెప్పవచ్చు అది. So maybe he saw in the dream this big idol, and he made it after this. In the chapter 3 he made such a big idol there. ఒకవేళ ఇటువంటి ప్రతిమనే ఆయన చూసి ఉండొచ్చు, అందుకోసమే తర్వాత ఇటువంటి ప్రతిమను ఆయన నిలబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. So he saw that in the dream. ఆ కలలో ఆ యొక్క దర్శనంలో ఇది చూశాడు ఆయన. So why God has shown an idol in the dream to Nebuchadnezzar? ఎందుకని ఆ ప్రతిమ నెబుకద్నెజరుకి కలలో కనబడింది? We know that the Babylonians or the king Nebuchadnezzar in Babylon, they worshipped idols. ఎందుకంటే బబులోన్ దేశంలో వారు విగ్రహాలని ఆరాధిస్తారు. The name of the Babylonian god is called Marduk. ఇక్కడ బబులోనుకు సంబంధించినటువంటి దేవుడి పేరు మర్దాక్. So it is written in the Bible, Jeremiah chapter 50 verse 2. ఇర్మియా 52వ వచనంలో ఉంది అది. Jeremiah chapter 50 verse 2. 50వ అధ్యాయం 2వ వచనము. జనములలో ప్రకటించుడి, సమాచారం తెలియజేయుడి, ధ్వజమెత్తి మరుగుచేయి చాటించుడి. బబులోను పట్టబడును, వేలు అవమానం నందును, నిరోధకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానం నందును, దాని బొమ్మలు గోల తువైబడును. So here that slightly different pronunciation is used. Merodach it is written, but actual original name it is Marduk. This is how the picture of the Babylonian idol. బబులోనుకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవతగా ఉన్నటువంటి వారు, విగ్రహంగా ఉన్నటువంటిది మర్దాకు పేరు. అయితే మన తెలుగులో మరోదోకు అని రాయబడి ఉంది. We know that the kings and the wise men, they consulted the idol, and they used to whatever the thoughts come to them, they will obey that. ఏదైతే వారికి వచ్చినటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ యొక్క ఆలోచనలకు వాళ్ళు విధేయత చూపించేటువంటి వారు. They believe the idol. ఆ యొక్క విగ్రహాన్ని కూడా వారు నమ్మేటువంటి వారు. So God used the same idol to convey the idea or the thoughts to King Nebuchadnezzar. అటువంటి ఆలోచననే దేవుడు నెబుకద్నెజరుకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. So this in Babylon the king is called son of gods. That local gods, no, they have many gods. He is called the son of gods. బబులోన్లో చాలా దేవతలు ఉన్నారు, వారికి దేవుళ్ళ కుమారులు అని పిలువబడతా ఉన్నారు. So we know that in the Bible also it's written, and the scholars also say that the idol worship started in Babylon. మనకి బైబిల్ స్కాలర్స్ కానీ లేకపోతే మనకు తెలిసినటువంటి విధంగా చూసినట్లయితే బబులోను దేశము ఆ యొక్క విగ్రహాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. For example, ఉదాహరణకు we know Abraham మనకు తెలుసు. From where he came? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? He has come from a place called Ur, that is in Chaldea. కల్దీ అనే ప్రాంతం నుంచి ఊరు అనేటువంటి ఊరు నుంచి వచ్చాడు ఆయన. So Chaldea is only, now it's Babylon. కల్దీలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బబులోనుకు అదే బబులోన్ అంటే. So in Genesis chapter 10 verse 10 it is written the kingdom of the Babel, it is written there. ఆదికాండం 10:10లో ఉంది కదా, బాబేలు గోపురం, బాబేలు అని చెప్పేసి రాయబడి ఉంది అక్కడ. And after that only Abraham story comes in chapter 12 verse 1. దాని తర్వాత 12వ అధ్యాయం 1వ వచనం నుంచి అబ్రహాం కథ మొదలవుతుంది. So how do you know that Abraham and his family fathers they were worshipping idols? How do you know? మనము అబ్రహాముకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క విగ్రహాలను ఆరాధన చేశారు అన్నది మనకు ఎలా తెలుస్తుంది? Joshua chapter 24 verse 2. యెహోషువ 24:2. Joshua chapter 24 verse 2. యెహోషువ 24:2. యెహోవా బెన్యామీనుకు ఇట్లను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునేమనగా, ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరవ కుటుంబీకులు నది యూఫ్రటీస్ మధ్య నివసించి ఇతర దేవతలను పూజించిరి. See here, the father of Abraham and or Nahor, all this is written, they worshipped other gods, it is written. అబ్రహాము వారికి ఉన్నటువంటి పితరులు కూడా ఇతర దేవతలను పూజించిరి అని వ్రాయబడి ఉంది. So it is, the Bible says that he is from that idol worship country, and maybe his family also doing that idol worship. అక్కడ ఉన్నటువంటి ఆ దేశము విగ్రహాలకు పుట్టినిల్లుగా ఉంది కాబట్టి అక్కడి నుంచి వీరు వచ్చారు. So that is why God has revealed a statue. He could have revealed something else.
but the Lord has used the statue that the gods whom they believe. Through that only Lord is revealing the thoughts. వాళ్ళు ఉన్నటువంటి వారు ఆ విగ్రహాలు పూజిస్తారు కాబట్టి విగ్రహం ద్వారానే ఆయనతో మాట్లాడాలని అటువంటి ఆలోచనను నెబుకద్నెజరు రాజుకు ఇచ్చి ఉండవచ్చు దేవుడు. So it is written in the same verse 31 that great image means we have seen that large size also. We believe that it's very great means that 60 feet and 9 feet wide also. బ్రహ్మాండమగు ఒక ప్రతిమ అంటే అది మనం చూసుకున్నాం కదా, 60 అడుగులు ఎత్తు, 6 మూరల వెడల్పు కూడా ఉండొచ్చు అది. And this great image whose brightness was excellent, it is written. అది ప్రతిమ మహాప్రకాశమానమును. So it is not in a dream, it is something vague or not very clear, but it is very clear and it is very bright and shiny and glittering. అదైతే మబ్బుగా మసగా కనిపిస్తా లేదు కానీ చాలా మెరిసిపోయేటువంటి విధంగా సొగసుగా కనిపిస్తా ఉంది అది. And we see that in that verse that it stood before him. ఆయన ముందుకు నిలవబడింది. That though he is sleeping, that it appears in his dream only, and King Nebuchadnezzar is standing before the idol, and it is standing before king also. ఇక్కడ ఎలా చెప్పవచ్చు అంటే ఆ యొక్క కళలో ఆయన ముందు ఆ ప్రతిమ ఉన్నట్టు ప్రతిమ ముందు ఆయన నిలబడి ఉన్నాడు. So here we find that it is a very great image. See his size, what is his size? He is also standing before it, and the statue standing before him. ప్రతిమ అంత పెద్దగా ఉంది, ఆ ప్రతిమ ముందు ఆయన నించుని ఉన్నాడు, ఈయన ముందు ప్రతిమ ఉంది. So that's what the word also, the word of God, it is written there that which stood before him. తమరి ఎదుట నిలిచెను. And the form thereof was terrible. ఆ యొక్క ప్రతిమకు ఉన్నటువంటి ఆకారం ఎటువంటిదంటే భయంకరమైన రూపం గలది. That shape, the moment you see that it terrible means by the moment you see that you are terrified or it is a horror or terror will strike you by seeing that. ఒకసారి దాన్ని మనం చూసినప్పుడు భయమేసేటువంటి విధమైనటువంటి రూపము దానికి ఉన్నది. We also see in our place surrounding us many times certain images. The look will be very terrifying. We know that. మనం చూసినప్పుడు వాళ్ళని చూసి ఎవరైనా ఏదైనా చూసినప్పుడు మనం కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు కలిగిన వారంగా ఉంటాము. What we understand which is not normal, that is very terrifying. It is creating fear the people who are seeing that. ఏదైతే సాధారణమైనటువంటి ప్రతిమ కాదు, ఎవరైతే దాన్ని చూస్తారో చూసినటువంటి వారికి భయం కలిగే విధంగా ఉంది అది. So this is the introduction to the image what King Nebuchadnezzar has seen in his dream. ఆ యొక్క కాలంలో నెబుకద్నెజరు రాజు చూసినటువంటి ఉపోద్ఘాతాన్ని దానియేలు రాజుకు చెప్పాడు. And we will go to the next verse. తర్వాత వచనము Chapter 2 verse 32. 2వ అధ్యాయం 32వ వచనము. This image's head was of fine gold, and the breast and the arms of silver, and the belly and the thighs of brass. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. And 33 also. 33 కూడా. His legs of iron and the feet part of iron, part of clay. దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు, ఒక భాగం మట్టిదియునై ఉండెను. So here we find that to understand the head, it's a total complete one unit. It is made of gold. అక్కడ ఉన్నటువంటి తల అంతా కూడా గోల్డ్తో చేయబడిన విధంగా ఉంది అది. Then you see next come below that one, the breast or the chest part and both the arms. It is written in the word of God, the breast and the arms specially mentioned silver. దాని రొమ్ము భుజాలు అని చెప్పేసి రాయబడి ఉన్నాయి, అవన్నీ కూడా సిల్వర్తో చేయబడినటువంటివి. Third one is brass. మూడవది ఇత్తడితో చేయబడింది. Then afterwards the legs made of iron. తర్వాత కాళ్ళు ఇనుముతో చేయబడినవి. That feet, it is mentioned, we have read 33, part of iron and part of clay. 33లో మనం చదువుకున్న విధంగా ఒక భాగము ఇనుము, ఒక భాగము మట్టి. So this is how the image appeared to King Nebuchadnezzar. ఇటువంటి ప్రతిమ ఆయనకు ఆగుపడింది రాజుకి. So what is the meaning of this? Why it has been in different metals and why it is written? ఎందుకని వేరు ఆ యొక్క మెటల్స్తో ఆ ప్రతిమ నిలబడింది అని ఉన్నది అని దాని అర్థం ఏంటి? We will come to the spiritual meaning later, but just for our understanding we will
learn. ఆత్మీయమైన అర్థాన్ని మనం తర్వాత తీసుకుందాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మనం చూసుకుందాం. Gold represents very valuable, wealthy persons, costly, and it is a valuable thing. ఆ యొక్క బంగారము అన్నటువంటిది అది ఎంతో ఐశ్వర్యవంతులకి లేకపోతే విలువైనటువంటి విధంగా కనబడతా ఉంది. So if you have more gold, you are a wealthy person. You have more power, you have, that shows. ఎక్కువ బంగారం కలిగి ఉన్నట్లయితే ఆస్తిమంతులుగా లేకపోతే వాళ్ళు ధనికులుగా చెప్పవచ్చు. So when the head is made of gold, you can compare, the head is compared to wisdom and intelligence, knowledge also. We know that Babylonians are very experts in wisdom and knowledge. ఆ యొక్క తెలివి జ్ఞానంలోనూ బబులోనులకు మనం తెలిసిన విధంగా వారు ఎంతో పూర్ణులుగా తెలివిగలిగిన వారుగా ఉన్నారు. So the first thing is the gold. మొట్టమొదటిది ఆ బంగారము. So in chemistry, if you see the atomic weight, any chemistry student is here? అటామిక్ వెయిట్ అని ఉంటుంది బంగారం గురించి. There is, for every metal or any item, element, there is something called atomic weight. ఏదైనా ఒక మెటల్ మనం తీసుకున్నట్లయితే అది దానికి అటామిక్ వెయిట్ అని ఉంటుంది. So gold is having the high atomic weight. అది బంగారము ఎంతో ఎక్కువ బరువు వచ్చేటువంటి విధంగా ఉంది అది. It's written that 196, that is atomic weight of gold. 196 యొక్క బరువు వస్తూ ఉంది. So if you want to confirm, you can go to the Mendeleev leaf, that periodic table. If you go and see that gold where it is written and see the number is written there, you can see that. ఆ గోల్డ్ సంబంధించినటువంటి పీరియాడిక్ టేబుల్లో అది ఉంటుంది, దాన్ని చూడొచ్చు కూడా. But the gold is very weak. అంతేకాకుండా అది బంగారము బలహీనమైనది. How we can say that? ఏ విధంగా చెప్పగలము? It's very soft. అది ఎంతో మెత్తగా ఉంటుంది. If you go to goldsmith, you will make it in how much thin he can make, that much thin he can make. మనము బంగారం చేసేటువంటి వాడి దగ్గరికి వెళ్ళినట్లయితే అది ఎంత పలచగా చేయాలంటే అంత పలచగా చేస్తాడు దాన్ని. And sometimes people wear minor chain. Minor chain. Minor means men wear a small chain. That's called minor chain. మగవారు వేసుకునేటువంటిది మైనర్ చైన్స్ అంటారు. So if you see that, it will be very thin. చాలా పలచగా ఉంటుంది అది. It means it can be drawn into a very thin material. చాలా చిన్న పలచనటువంటి మెటీరియల్ తో చేస్తారు అది. I will tell one small story. ఒక చిన్న కథ. One of known person, he got a baby in his family born. మనకు తెలిసినటువంటి వారిలో ఒక బాబు పుట్టాడు వాళ్ళకి కుటుంబంలో. So that man's sister came to see the baby. ఆ యొక్క పుట్టినటువంటి వారి యొక్క సహోదరి వచ్చింది చూడడానికి. So they brought gift for the baby. ఆ బేబీకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. They brought a ring. రింగ్ తీసుకొచ్చారు. So that man, he saw the father of the child, he took the ring. ఆ యొక్క బాబు యొక్క తండ్రి ఆ రింగ్ని తీసుకొని చూశాడు. And he said something. ఏదో చెప్పాడు. बाल में बनाया क्या? Understood? Is it made out of hair? అది తలతో చేశారా అని చెప్తా ఉన్నారు. The thin, అంటే అంత పలచగా ఉంది. minimum weight, minimum thing. Brought the gift to the child. बाल में बनाया क्या? That made out of hair. తలతో చేసినటువంటి విధంగా ఉంది ఆ యొక్క గోల్డ్. That means that shows that the gold can be made that much thin. Hair breadth. అంత పల్చగా యొక్క బంగారంతో చేశారు ఆ యొక్క. No, it is costly, but it is a weak metal. అది ఎంతో విలువైంది కానీ ఎంతో అది మెత్తనైనది కూడా. So next we'll go to silver. రెండోది సిల్వర్. Silver, by the cost of it, it is less costly than gold. బంగారం కంటే తక్కువ ఖరీదు. But it is little stronger than gold. అంటే బంగారం కంటే కూడా అది గట్టిగా ఉంటుంది అది. Those days they used to make silver coins. The money is made out of silver. ఆ యొక్క డబ్బుల్ని వాళ్ళు సిల్వర్ కాయిన్స్ చేసేటువంటి వారు. So we know that in the parables also a person gave 10 silver coins to the women. మనం కూడా చూస్తాము ఆ యొక్క ఉపమానాల్లో 10 సిల్వరు ఆ యొక్క నాణేలు ఇచ్చారని చెప్పి. One lost, she swept the room and found out that lost one. ఆమె ఒకటి పోగొట్టుకొని ఆ యొక్క గది అంతా కూడా వెతుకుతుంది, ఊడ్చి వెతుకుతుంది. So now we'll go to the weight of that silver, atomic weight.
ఆ యొక్క సిల్వర్కు ఉన్నటువంటి అటానమిక్ వెయిట్ So it is 107. 107 అది. Gold was 196. గోల్డ్ 196, But silver is 107. 107 వాల్యూ ఉంటుంది, దానికి వెయిట్ ఉంటుంది. అది Slightly heavier than gold, but it is costly. That cost is less in value. బంగారం కంటే బరువుగా ఉంటుంది, కానీ అది విలువలో చూసినట్లయితే తక్కువ, బంగారం కంటే తక్కువ ఉంటుంది. Gold is very soft, but silver is slightly harder, or it is little stronger. బంగారం చాలా సున్నితంగా ఉంటుంది, కానీ సిల్వర్ అయితే మాత్రం చాలా అది బలంగా ఉంటుంది. Third one. మూడవది Brass. ఇత్తడి. Brass, there here also it is stronger than silver. సిల్వర్ కంటే కూడా ఇది బలమైంది. And it is cheaper than silver. సిల్వర్ కంటే చాలా తక్కువ ఖరీదైంది. Its weight is 63 only. 63 మాత్రమే వస్తుంది ఇది. So the weight also it is reduced. ఆ యొక్క బరువు కూడా చాలా తగ్గిపోతూ ఉంది అది. So this brass where do we use? ఆ యొక్క ఇత్తడిని ఎక్కడ ఉపయోగిస్తాము? We use in the bearings, bushes, no bearings we use. బేరింగ్లు అయితే తయారు చేస్తారు కదా, దాంట్లో ఉపయోగిస్తాం. We use in our house mixie, no? మన ఇంట్లో ఉన్నటువంటి మిక్సీలు, The jar, there is a blade. మిక్సీ జార్కి బ్లేడ్ ఉంటుంది కదా. If you want to repair, they will see that bush is gone. It remove it. No, that is a brass. దాంట్లో ఉన్నటువంటి బుష్ అది ఇద్దరితో తయారు చేసింది. And the small motors and all, the bearing is used by the brass bushes. మోటార్లలో కూడా ఆ యొక్క బుషెస్ కి సంబంధించింది ఆ ఇత్తడితో ఉంటుంది. The friction is very less. అక్కడ ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ కాస్ట్, Very less wear and tear. తక్కువ వారంటీని కూడా. I have mixie last 25 years I am using. Still no repair. Still running with that brass bush. ఆ యొక్క బ్రాస్ బుష్ తో 20 సంవత్సరాల నుంచి కూడా మిక్సీ నడుస్తూ ఉంది. No repair. So, రిపేర్ అనేటువంటిది లేదు. right. So it is the brass. It is value is less, but it is stronger. అయితే దానికి ఉన్నటువంటి విలువ చాలా తక్కువ ఇత్తడికి, కానీ అది చాలా బలమైంది. So here we find that the you can call it the belly and thighs are covered in that. Belly and thighs made of brass. ఉదరము తొడలు ఇత్తడివి. Brass how they make? ఆ యొక్క ఇత్తడి ఏ విధంగా దేంతో తయారు చేస్తారు తెలుసా? They will take copper and they will add zinc to that material. కాపర్ని తీసుకొని జింక్ దానికి యాడ్ చేస్తారు. Both if they mix it and make alloy, then it becomes brass. ఆ రెండు కలిపితే కలిసిన తర్వాత అది ఇత్తడిగా మారుతుంది. Suppose you add copper and you add tin, then it will become bronze. ఒకవేళ అదే కాపర్ని తీసుకొని టిన్ వేస్తే అది బ్రాంజ్ అవుతుంది. So there is a different combination. I studied in my training. ట్రైనింగ్ All టైంలో these materials I studied. సహోదరు ట్రైనింగ్ టైంలో ఇవన్నీ కూడా చదివినటువంటి వారుగా ఉన్నారు. That's just for your knowledge. మనకు ఉన్నటువంటి జ్ఞానం కోసం అది. So brass is not naturally get like a gold and silver. It is a alloy. It is mixed up alloy. ఏదో సిల్వరు బంగారం లాగా ఆ యొక్క ఇత్తడైతే రాదు, అది కలిపి తీయబడింది అది. So next one is iron. తర్వాత ఇనుము. Iron we know that it is the strongest material. మనందరికీ తెలిసిన విధంగా ఇనుము అనేటువంటి చాలా బలమైనటువంటి వస్తువు అది. Bible it is written, iron will find the sharpness of another iron. It is written. ఒక ఇనుము చేత ఇంకొక ఇనుమును కోయొచ్చు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. It is very strong. చాలా బలమైనది అది. So we know in our house everybody uses stainless steel. మనం అందరం కూడా ఇంట్లో వాడుతున్నాం కదా స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి. That stainless steel is made 70% of iron. అందులో 70% ఇనుమే కలిగి ఉంటుంది. 18% they add nickel. 18% నికెల్ ఉంటుంది. And remaining portion they add chromium. మిగతా భాగం అంతా కూడా క్రోమియం కలిగి ఉంటుంది. So by adding this it becomes the strongest. The rust will not come at all. That's why it's called stainless steel. ఇవన్నీ కలపడం ద్వారా అది అందులో తుప్పు అంటే డస్ట్ ఏమీ కూడా రాదు, అందుకోసమే స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు. In the house also we have cutting knife, no? మన ఇంట్లో కూడా కత్తులు ఉంటాయి. Made of that steel, stainless steel. Very high quality steel. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోనే చాలా హై క్వాలిటీతో చేయబడింది. It is if you come to the atomic weight of that iron, it is still less. ఆ యొక్క ఇత్తడికి ఉన్నటువంటి అటానమిక్ వెయిట్ చాలా తక్కువ, 55 only. 55 మాత్రమే. See that the weight of that material comes down. ఆ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోతూ వస్తూ ఉంది. Now you compare the cost of brass and iron.
ఇప్పుడు మనము యొక్క ఇత్తడికి ఈ ఇనుముకి మనము విలువ కట్టినట్లయితే that is, it is cheaper than the brass. ఆ ఇత్తడి కంటే కూడా ఇనుము చాలా తక్కువ ఖరీదు. Brass is cheaper than silver. ఆ యొక్క ఇత్తడి సిల్వర్ కంటే కూడా తక్కువ. And silver is cheaper than gold. ఆ యొక్క బంగారం కంటే కూడా సిల్వర్ చాలా తక్కువ. So you find that it is a metal, the iron is the cheapest material. ఈ యొక్క ఇత్తడి ఇనుము అనేటువంటిది చాలా తక్కువ ఖరీదుతో ఉన్నటువంటిది. Right. Next come to the feet. తర్వాత పాదాల దగ్గరికి వచ్చినట్లయితే That is made of iron and clay. It is not clay, it is clay. అది ఇక్కడ పాదాలు అయితే ఇనుముతోనూ మట్టితోనూ చేయబడింది అది. That we make pot. Out of what they make? మనం కుండ దేంతో తయారు చేస్తాము? It is out of clay only. మనం మట్టితోనే తయారు చేస్తాం అది. What is the value of the clay? మట్టికున్నటువంటి విలువ ఏంటి? Nothing. ఏమి ఉండదు. So here we find that it is, though it is having little iron and it is mixed with iron and clay, it is written, mud, it is written, it is no value at all. అక్కడ ఇనుము మట్టి కలిపిందంటే దానికి ఏమాత్రం కూడా విలువ లేదని అర్థము. So we have seen that the image which is made of different materials. ఈ యొక్క ఉన్నటువంటి ప్రతిమ వేరు వేరు మెటీరియల్స్తో ఆ యొక్క ప్రతిమకు నిలబెట్టబడిగా ఉంది. So each metal like gold, there is not a separate idol, then silver separate. All the materials, all the metals, they are all put together in one. అది గోల్డ్ బంగారం ఒకలాగా సిల్వర్ ఒకలాగా లేదు కానీ ఒక్కొక్క ప్రతిమ లేదు కానీ ఇవన్నీ కలిసి ఒకే ప్రతిమ తయారు చేయబడింది. So it represents the spirit of the world. ఇది ఏం చూపిస్తుంది అంటే లోకముకున్నటువంటి ఆ యొక్క మనసును చూపిస్తా ఉంది. That is what the spirit attacks, the spirit, the attraction of the world or the process and the planning of the worldly things that shows this mix-up of. ఈ యొక్క మిక్సింగ్ ఏం చూపిస్తా ఉందంటే లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా చూపిస్తా ఉంది అది. We will see the interpretation, the spiritual meaning we will see in the later, we will see. తర్వాత ఆ యొక్క ఆత్మీయ అర్థాన్ని తర్వాత మనము ధ్యానం చేసుకోవచ్చు. Now we will go to the next verse. తర్వాత మనం తర్వాత వచనంలోకి వెళ్దాం. Verse 34, we have seen up to 33. మనం 33 వరకు చూసుకున్నాము. 34. 34. Thou sawest till that a stone was cut out without hands, which smote the image upon the feet, and that were of iron and clay, and break them to pieces. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగ్గొట్టినట్టు తమకు కనబడెను. So while seeing, the king is before the statue and he is seeing that, while observing that only, there is a stone cut. It is cut out of without the hand, it's written. రాజు ఆ ప్రతిమ ముందు నిలబడి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక రాయి చేతి సహాయం లేకుండా ఆ ప్రతిమ మీద పడింది. A stone which is not cut by hands, that means it's not the work of man, human activities, it is from divine activity. అది మనుష్య సహాయము మనుషుని వల్ల కలిగినటువంటిది కాదు కానీ దేవుని ద్వారా కలిగినటువంటి సహాయంగానే ఉంటా ఉంది అది. That's why it is written, not by hand it is written. అక్కడ రాయబడి ఉంది కదా చేతి సహాయము లేక. So that the statue is standing so tall, very big, you have seen the materials, you see that one stone coming, and it is coming and hitting this. ఆ యొక్క ప్రతిమ చాలా పొడవుగా ఉంది. ఆ యొక్క ప్రతిమకు ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి దానికి తాకింది. So how a stone can come from space? ఆ యొక్క భూతలంలోంచి ఏ విధంగా ఆ యొక్క రాయి వచ్చింది? Can it come? అది రాగలదా? Can it come? రాగలదా? It will come. అది రాగలదు. How? ఎలాగా? Night times, sometimes we will see in the dark, you see some light, tuck, it is falling like that. మనం రాత్రి సమయంలో చూసినట్లయితే ఒక లైట్ అలాగొచ్చి పడిపోతుంది. That is called shooting star. We say that shooting star. దాన్ని ఏం చెప్పవచ్చు అంటే షూటింగ్ స్టార్ అని చెప్పవచ్చు. That in English or technical term is meteorite. It is called meteorite. మిటియోరైట్ అని అంటారు ఇంగ్లీష్లో. That means in the space or celestial body, certain items will detach and come into the earth atmosphere. ఆ యొక్క ఖగోళంలో జరిగేటువంటి పర్యవసానాలను బట్టి అది భూమి మీదకి వస్తుంది అది. So when it enters the atmosphere, because of the air, it get heated up and it will become like a fireball. ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అది వేడి అయ్యి అది అగ్గిలాగా వస్తుంది, అది మంటలాగా వస్తుంది. It is like that, it will come. We have seen that. దాన్ని మనం చూడగలము. See that many people have seen that the stone which has fallen like this, it appears like that.
ఈ విధంగా మనం ఆ యొక్క కనబడుతుంది, రాయిలా కనబడుతుంది అది So చూస్తే. if you go to internet and search that meteorite, if you see the different shapes, different sizes will fall. Stone. మీటియోరైట్ అని చెప్పేసి అది మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన కొట్టినట్లయితే వేరు వేరు రకాల రాయిలు మనకు కనబడతా ఉంటాయి అక్కడ. So that is the celestial, that is not by the hand, it is coming from heavenly, from heaven it is coming and hitting. అది మనిషిని ద్వారా జరిగింది కాదు కానీ ఆకాశంలో నుంచి జరిగి వచ్చి అది దాన్ని తాకిందిగా ఉంటా ఉంది. So now it is coming and hitting at the feet. అది వచ్చి పాదాలను తాకింది. We will see that why it is not hitting the belly or the chest or the head, why it is not hitting. ఎందుకని అది తొడల మీద కానీ లేకపోతే కడుపు మీద కానీ లేకపోతే హెడ్ తల మీద కానీ తాకలేదు? It can hit anywhere. ఎక్కడన్నది కూడా తాకొచ్చు అది. But why it is hitting at the feet? ఎందుకని అది పాదాలనే తాకింది? We will understand. I will tell an example. ఒక ఉదాహరణ అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ. If there is a fight, there people are coming to fight with you. ఇద్దరు కొట్లాడడానికి ఒకరు కొట్లాడడానికి వస్తా ఉన్నారు. Fight. అదే యుద్ధం ఆడుతా ఉన్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. Right. If you are wise person, whom will you attack first? ఒకవేళ తెలివైనటువంటి వారు అయితే ఎవరు దాడి చేస్తారు మొట్టమొదటిగా? Who you will attack first? ఎవరు నువ్వు దాడి చేస్తావు మొట్టమొదట? Tell. చెప్పండి. If you are wise, you will tell. ఒకవేళ తెలివైన వాళ్ళు అంటే మీరు చెప్పండి. Weak person. You must hit the strongest first and first. Whoever is the strong, first you hit him. You make him defeat him. మొట్టమొదట బలమైనటువంటి వాళ్ళని కొట్టాలి. Example? ఉదాహరణకి Huh? David, Goliath, Narsaya told, see David, he did not fight with small Chinnamunnus. He first put the sling to the Goliath only, the strongest person in the Philistine. ఫిలిస్తీన్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాడు సౌలు గొల్యాతునే దావీదు కొట్టాడు. So in the fight you must always hit the strongest person. మొట్టమొదటిగా కొట్టవలసింది ఎవరైనా పోరాటంలో బలమైనటువంటి వాడిని కొట్టాలి. Understood, no? అర్థమైంది కదా? Right. Now the strongest person come, you have to hit him. ఒకవేళ ఆ యొక్క బలమైనటువంటి వాడు వచ్చాడు, వాడిని కొట్టాము. Where you will hit him? ఎక్కడ కొడతావు వాడిని? Now you tell me. ఇప్పుడు చెప్పండి. A very gigantic person is coming like that. చాలా బలమైన వాడుగా పెద్దగా ఉన్నాడు, ఎక్కడ కొడతాము? Boxing, you see that boxing people put boxing. Brother, sports person, you know boxing. First, where they will aim and hit eyes. They will try to hit the eyes. ఐస్ని కొడతారు, కళ్ళుని కొడతారు. Why? ఎందుకని? Once it hits, the vision will become blurred. He will lose his balance. He will hit anywhere he wants, the opponent. ఎందుకంటే ఆ యొక్క కళ్ళు ఆయన కనబడకుండా ఉండడం వల్ల ఆయనకి ఆపోజిషన్లో ఉన్నటువంటి వారిని ఆయన ఏమాత్రం కూడా దాడి చేయలేడు ఇంకా. Now you tell me, where you will hit? A strong person comes to fight you. At that person, where you will hit? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ యొక్క బలమైనటువంటి వాడు మన మీద పోరాటం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడ కొడతాం, మనం ఎక్కడ కొట్టాలి? The weakest point. What is the weakest point in his body? You find out. There you hit first. ఆయనకున్నటువంటి శరీరంలో ఏది బలహీనమో చూసుకొని దాని మీద దాడి చేయాలి. Suppose he is having one side hand is little trouble or one leg is little trouble. First you will hit that only. Where the weak point is, there you will hit. ఎక్కడైతే బలహీనమైనటువంటి స్థానం ఉందో అక్కడే కొట్టాలి. So here also, what is the weakest point here in this statue? ఇక్కడ కూడా బలహీనమైనటువంటి స్థానం ఎక్కడ ఉంది ఒక ప్రతిమలో? You see that the clay, the feet is made of iron and clay. It is the weakest point. ఆ మట్టి ఇనుము కలిపినటువంటి స్థానమే బలహీనమైనటువంటి స్థానంగా ఉంటా ఉంది అది. So that is, it's God's plan that He wants hit the weakest point or the lost. The whole weight is standing upon this feet only. ఆ యొక్క ప్రతిమంతా కూడా పాదాల మీద నిలబడి ఉంది. There He was striking. అక్కడ దాడి చేశాడు. That's what the word of God says, that in 30 which verse we are reading, that 34. 34వ వచనము. Thou sawest till that a stone was cut out without hands, which smote the image upon his feet that were of iron and clay, and break them into pieces. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తినీలుగా విరగొట్టినట్టు. So here you see that stone coming, and the stone is hitting the feet. That makes everything into
pieces. ఆ యొక్క రాయి వచ్చింది, రాయి వచ్చి పాదాల మీద కొట్టింది, కొట్టగానే మొత్తం అంతా కూడా ముక్కలు అయిపోయింది అది. So it is written that which smote the image, Telugu etla, పాదముల మీద పడి. it is Telugu, it is padi, it is not falling. Smote means hit with force, that అది is called smiting. బలంగా కొట్టింది దాని మీద వచ్చి రాయి. It is, you see that flying, it is not simply coming and falling, it comes and hit, that is called smiting. ఏదో సులభంగా వచ్చే రాయి పడలేదు, కానీ అది ఎంతో బలంగా ఫోర్స్తో వచ్చి దాని మీద పడింది. So that is why it is crumbling, it is all collapsing, the whole statue is collapsing. ఆ కారణాన్ని బట్టి అది మొత్తం ఉన్నటువంటి ప్రతిమంతా కూడా తుత్తినీలుగా అయిపోయింది. And that it is written that break them into pieces. అవి తుత్తినీయులుగా విరగొట్టబడినట్టే అని రాయబడింది. Everything, parts all become separate. అన్ని భాగాలు కూడా వేరువేరు అయిపోయినాయి. Next verse we will see 35. 35వ వచనము. Then was the iron, the clay, the brass, the silver and the gold broken to pieces together, it is written. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి. It is not that something is sticking to it, the head is sticking to the chest, or the thighs are sticking to the legs, not sticking. All together they fell. That means everything became part by part. వేరువేరుగా చేయలేదు, కానీ మొత్తం అన్ని కలిపి ఏకంగా దంచబడినాయి. So it is that is broken into pieces together. That is the meaning. Together means all together they become pieces. ఏకముగా అని చెప్పబడతా ఉంది. And became like a chaff of the summer threshing floor. అది కలంలోని చెత్త వలె అంటా ఉన్నాడు. What is a chaff? ఆ చెత్త ఎలా ఉంటుంది? తెలుగులో ఏమంటారు? చెత్త చెత్త. అంటే తెలుగు చెత్తను. అది ధాన్యం పొట్టు. Better word shall I tell? పొట్టు. Better, another better word. తౌడు. తెలుగు వర్డే కదా తౌడు. Vizag I was staying in one house, that caretaker name is Taudu. I used to ask, what name is this Taudu? Taudu. Same pottu, meaning is Taudu also same? ఆ రెండు ఒకటే వస్తాయా? Meaning similar? అదే. So Taudu, but that you know the word Taudu, what it means, it appears. So from the wheat, if you separate the husk, then comes the Taudu. ఆ యొక్క ధాన్యం నుండి లేదా గోధుమల నుండి వేరైనటువంటి దాన్ని పొట్టు. So here in Bible it is written చెత్త. ఇక్కడ చెత్త, అలాగే చెత్త వలె అని ఉంది బైబిల్లో. చెత్త వలె means actually it has become a పొడుగా పొట్టు or become తౌడు. It has become. పొడిగా చేయబడింది తౌడు. So it is, what is the meaning of that? దాని అర్థం ఏంటి? What is the value of తౌడు? ఆ యొక్క తౌడుకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి? There is no value for that. దానికి ఏమాత్రం విలువ లేదు. What is the weight of తౌడు? దానికి ఉన్నటువంటి బరువు ఏంటి తౌడుకి? Nothing. ఏమీ ఉండదు. When you blow, it will fly off, no weight. ఊదితే అది ఎగిరిపోతుంది, దానికి ఏమాత్రం బరువు లేదు. So it has become a powder thing that. అదంతా కూడా ఒక పౌడర్ లాంటిది అయ్యే వస్తువు అది. The word of God says that it is all become as a chaff of the threshing floor. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, అదంతా కూడా పొట్టు వలె ఎగిరిపోతుంది అంటా ఉన్నారు. Threshing floor means where the harvest the wheat, they will thrash it, winnowing it. Then they will put it, and when the breeze is coming, they will just winnow it, and the wheat will fall, the husk will fly away. గాలి వచ్చినప్పుడు రైతు ఏం చేస్తారంటే ఆ యొక్క చాటలో ధాన్యం వేసుకొని దాన్ని జల్లించినప్పుడు చెత్త అంతా ఎగిరిపోతుంది, ధాన్యం కింద పడతాయి. So that's how it is. That's why it's mentioned the threshing floor. అందుకోసమనే the chaff of the threshing floor. అందుకని కలంలో వేయబడిన చెత్త వలె అంటా ఉన్నాడు. So the chaff, what is in Bible, what they are using it for? పొట్టుని బైబిల్ గ్రంథంలో దేనికోసం ఉపయోగించారు? అది It is meant for judgment. అది శిక్ష, అదే తీర్పు కోసం ఉపయోగించబడిన పదంగా Matthew ఉంటుంది. chapter 3 verse 12. మత్తయి 3:12. It says that fan is in his hand, he will purge the floor thoroughly. ఆయన చేతిలో. 3:12. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. So here that pottu, what he does? పొట్టును ఏం జరుగుతుంది పొట్టుకి? He is putting in the fire. అది అగ్నిలో వేయబడుతుంది. Eternal fire, that is hell. అది నిత్యమైనటువంటి అగ్నిలో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నరకం. అది That's a judgment. అది తీర్పుతో పోల్చబడింది. So I have told already, the whole statue represents the spirit of the world. ఈ యొక్క పద్యమంతా కూడా ఈ లోకంకు ఉన్నటువంటి మనసుగా మనం చెప్పబడింది అంతకు ముందే. And after the hitting of the stone, it all became a chaff. ఆ రాయి తగిలిన తర్వాత అదంతా కూడా పొట్టు వలె అయిపోయింది. And finally the chaff is going to be put
in the eternal fire తర్వాత on the hill. ఆ యొక్క పుట్టు అంతా కూడా నిత్యమైనటువంటి అగ్నిలోకి అంటే నరకంలోకి వెళ్తుంది అది. And another lesson we learned from this chaff is ఈ యొక్క పుట్టు నుంచి ఇంకొక పాఠం మనం we నేర్చుకున్నట్లయితే have seen that no weight, it can easily fly. అది దానికి ఏమాత్రం బరువు ఉండదు, సులభంగా ఎగిరిపోతుందని నేర్చుకున్నాము. Once it has become blown with the air, ఆ యొక్క గాలిలో అది ఎగిరిపోయినప్పుడు we cannot collect it back. దాన్ని మళ్ళీ మనం సమకూర్చలేము. There is no recovering of this chaff. ఆ యొక్క పుట్టుని మళ్ళీ మనం సమకూర్చుకోలేము. It will lose the statue has lost its identity. దానికి ఉన్నటువంటి ప్రతిమకు ఉన్నటువంటి ఆ యొక్క ఐడెంటిటీని కోల్పోయింది అది. That it cannot come back again to a statue. It cannot come. అది మళ్ళీ ఆ యొక్క ప్రతిమగా ఉండలేదు. It will go to the eternal fire only now. అది నిత్య అగ్నిలోకే వెళ్ళబడుతుంది అది. That's what this verse meaning here in 35 we see there. మనం 35 చదువుకున్నటువంటి వచనంలో ఉన్నటువంటి అర్థం అదే. And it all broken into pieces together and became like a chaff of the summer threshing floor, and the wind carried them away. That means it cannot be collected back. ఆ యొక్క గాలిలో ఎగిరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మనం సమకూర్చుకోలేము. That no place was found for them. దానికోసం ఎటువంటి స్థలము కూడా లేదు. That means no identity. You cannot search. You search also, you cannot find. మనం మళ్ళీ చూసినప్పటికీ ఆ రూపం మనకు కనబడదు. In 1 Peter it is written, the glory of man is like the flower of the grass. When the wind blows, it will no more. It will not be there anymore. It is written. మనిషికి ఉన్నటువంటి ఆయువు గడ్డి పువ్వు వలె ఉంది. దాన్ని మళ్ళీ పేతురు 1 Peter chapter somewhere it is there. 1 Peter chapter 4 I think. సర్వశరీరుడు గడ్డిని పోలిన వారు, వారి అందమంచి గడ్డి పువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. So here it is there man's glory or the world what the world offers, it all will vanish away. లోకము ఇస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా అవన్నీ కూడా ఒక దినాన్న లయమైపోతాయి. అవన్నీ కూడా You see that in Psalms 103 కీర్తన 103 verse 16. కీర్తన 103 16. దాని మీద గాలి వీచినా అది లేకపోవును. ఆ మీదికి దాని చేతి దాని నిలువదు. So you cannot find the place where it has gone, where it was also. You cannot find that. It will disappear. ఎక్కడ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది కూడా అది మనకు కనబడదు. ఇంకా అది So that I told the Peter 1 Peter chapter 1 verse 24 it is written. మొదటి పేతురు 1:24 కూడా ఉంది. That is same thing. Sister already read that. అదే మనం ఇంతకు ముందు సహోదరి చదివిన భాగం అదే భాగము. If you seek also you cannot find it. మనము దాన్ని వెతికినా కూడా అది దొరకదు. You see that Isaiah 41 verse 12 also. యెషయా 41:12. Isaiah 41:12. 41:12. నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. So here you find that the people, the worldly people, when Lord's judgment comes, they all will be destroyed. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారు పోరాడేటువంటి వారు దేవుని తీర్పులో వారందరూ కూడా నాశనం అయిపోతారు. And if you want to search where they are, you cannot find. వాళ్ళని మనము ఎక్కడున్నారు అని మనం వెతికినప్పటికి కూడా వారు మనకు కనబడరు. This is the lesson we learned from this image which King Nebuchadnezzar has seen. నెబుకద్నెజరు చూసినటువంటి ప్రతిమ అది మనకు ఈ విధంగా నేర్పిస్తా ఉంది. And the stone has become a very big mountain. ఆ యొక్క రాయి పెద్ద పర్వతం నుంచి తీయబడింది. No, it has become a mountain. అదొక పర్వతం లాగా అయింది. See in the same verse 35. అదే 35వ వచనం. Last line. The stone that smote the image became a great mountain and filled the whole earth. పెరగొట్టబడిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైను. So what is this spiritual meaning? We'll see in the coming next verses. ఈ యొక్క ఆత్మీయ అర్థాన్ని ముందున్నటువంటి వచనాల్లో మనం చూసుకోవచ్చు. So now you know, it is in your mind also now, what was the image of that Nebuchadnezzar's dream. ఈ యొక్క నెబుకద్నెజరు రాజు కలలో ఉన్నటువంటి ప్రతిమను మనం తెలుసుకున్నాము. And how great it was, we have seen that. అది ఎంత గొప్పదో ఎంత పెద్దదో మనం చూసుకున్నాము. And how it is compared to that local Babylonian god. ఇది బాబిలోనుకు ఉన్నటువంటి దేవుళ్ళతో ఉన్నటువంటి దానిగా చూసుకున్నాము. But finally what happens? చివరిగా ఏం జరిగింది? All crumble. అంతా కూడా తుత్తినీలుగా చేయబడింది. It is a divine work that the stone comes and hits. ఆ యొక్క దైవికమైనటువంటి పని ఆ రాయిగా వచ్చి ఆ యొక్క దాన్ని మొత్తం పగలగొట్టింది. So we have seen that this is that shooting star night time, no?
it appears like the shooting star. రాత్రి సమయంలో ఇటువంటి విధంగా ఈ యొక్క షూటింగ్ స్టార్ కనబడుతుంది. So today what? Moon? ఈ దినము ఏంటి? Red moon. రెడ్ మూన్. If you see that in England, that side area, they can see the red. We will see or not, I don't know. Right. But today, the England side, they will see the red moon. ఆ ఇంగ్లాండ్ అటువైపు చూసినట్లయితే అది చంద్రుడు ఎర్రగా కనబడతాడు. So many scientists, they also say that it is not a good sign. ఇది చాలా మంది సైన్స్లు చెప్తారు కదా, ఇది మంచి సూచన కాదు అంటారు. So we are not bothered about that. దాని గురించి మనం ఏం But బాధపడవసరం it is లేదు. the activity of the celestial things, the heavenly things. ఇవన్నీ కూడా ఆ యొక్క పరలోకమైనటువంటి సంగతులుగా ఉంటా ఉన్నాయి. That the stone comes which is not cut by hand, not by the man's work, coming and hitting the statue. ఆ చేతి సహాయం లేకుండా ఆ రాయి వచ్చి ఆ ప్రతిమను తాకింది. So I told that the whole statue represents the spirit of the world, or the kingdom of the enemy. ఈ యొక్క శత్రువు యొక్క రాజ్యంగా ఉంటా ఉంది, లేకపోతే లోకముకు సంబంధించినటువంటి మనసుగా ఉంటా ఉంది ఆ యొక్క ప్రతిమ అంతా కూడా. We know that it's all going to crumble. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి లాస్ట్ చివరికి. So may the Lord help us to understand these verses. ఈ యొక్క వచనాన్ని దేవుడు మనకు అర్థం చేసుకుంటూ దేవుడు సహాయం చేయను గాక. So coming days, coming verses, next following verses, we will see the spiritual meaning of all these things. తర్వాత ఉన్నటువంటి వచనాల్లో ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం చూసుకుందాము. Let us pray. ప్రార్థన చేసుకుందాం.